గల్ఫ్ రాజకీయాల్లో ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య దశాబ్దాల మైత్రికి బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. ఆగస్టు 7న పవిత్ర మక్కా నగరంలో కుదిరిన సైనిక ఒప్పందం పశ్చిమాసియాలో సరికొత్త యుద్ధ మేఘాల్ని, దౌత్య విభేదాల్ని రాజేసింది. ఒకవైపు అణుశక్తి సంపన్న పాకిస్తాన్, నాటోలో రెండో అతిపెద్ద సైనిక బలగం కలిగిన టర్కీలతో కలిసి సౌదీ అరేబియా ఇస్లామిక్ నాటోగా పిలువబడుతున్న కొత్త కూటమిని తెరపైకి తెచ్చింది. మరోవైపు ఈ పరిణామం యుఏఈకి ఆగ్రహం తెప్పించగా సౌదీ వర్గాలు నేరుగా యుఏఈ భారత్ రక్షణ బంధాన్ని, ఇజ్రాయెల్ రహస్య సహకారాన్ని వేలెత్తి చూపుతున్నాయి. గల్ఫ్ వేదికగా మొదలైన ఈ రణరంగం వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? మక్కా ఒప్పందం గల్ఫ్ దేశాల ఐక్యతను నిలువునా చీరుస్తోందా? అసలేంటి మక్కా ఒప్పందం? వాట్స్ ద స్టోరీ? ఆగస్టు 7న మక్కా నగరంలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఉమ్మడిగా చారిత్రాత్మక మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశం పైన దాడి జరిగినా అది మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. చమురు సంపన్న సౌదీ అరేబియా, అణ్వాయుధాలున్న పాకిస్తాన్, రక్షణ రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న టర్కీలు చేతులు కలపడమే కాకుండా ఈజిప్ట్, ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియా వంటి దేశాలను కూడా ఈ కూటమిలోకి లాగేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఈ ఒప్పందాలపై సంతకాల సిరా ఆరకముందే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 1981లో ఇరాన్ ఇరాక్ యుద్ధం నేపథ్యంలో సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమాన్లతో కూడిన 6 దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏర్పడింది. ఇది ఇప్పటికీ ఉమ్మడి రక్షణ వ్యవస్థకు సైనిక కమాండ్ను కలిగి ఉంది. అలాంటప్పుడు బయట శక్తులైన పాకిస్తాన్, టర్కీలతో సౌదీ ప్రత్యేక రక్షణ కూటమి ఎందుకు అవసరమైందని ఎమిరాటీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయోద్ మాజీ సలహాదారు అబ్దుల్ ఖలీక్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఈ అంశంపైన ఘాటుగా స్పందించారు. గల్ఫ్ ఉమ్మడి ఇంటిని చక్కబెట్టుకోవటం కంటే ఈ కొత్త కూటమి ముఖ్యమా అని ప్రశ్నించారు. అసలు ఈ కూటమికి శత్రువు ఎవరు అంటూ 11 ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపించారు. యుఏఈ లేవనెత్తిన అభ్యంతరాలపై సౌదీ అరేబియా గట్టిగానే ఎదురుదాడి చేసింది. సౌదీ ప్రిన్స్ అబ్దుల్ రెహమాన్ బిన్ ముజైద్ ఈ అంశంపైన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సొంత జాతీయ ప్రయోజనాల కోసం ఏ దేశమైనా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకునే హక్కు ఉంటుందని అన్నారు. ఇది గల్ఫ్ ఐక్యతకు ఎలా విఘాతం కలిగిస్తుందని ప్రశ్నించారు. ఈ ఒప్పందం ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదని, విదేశీ దురాక్రమణలను తిప్పికొట్టే సమిష్టి రక్షణ కవచం మాత్రమేనని రియాద్లోని అస్బార్ సెంటర్ అధిపతి స్పష్టం చేశారు. ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. సౌదీ మేధావులు యుఏఈ ద్వంద్వ వైఖరిని నేరుగా ఎండగట్టడం మొదలుపెట్టారు. ఇస్లామిక్ విద్యా వ్యవస్థ మాజీ అధిపతి అబ్దుల్ అజీజ్ అల్ తువైజ్రీ యుఏఈని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2020లో అబ్రహం ఒప్పందాల ప్రకారం ఇజ్రాయెల్తో చేతులు కలిపినప్పుడు గల్ఫ్ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి రక్షణ కోసం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీని యుఏఈ గడ్డపై మోహరించినప్పుడు గల్ఫ్ దేశాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని నిలదీశారు. అలాగే భారత్తో యుఏఈ కొనసాగిస్తున్న రక్షణ భాగస్వామ్యాన్ని కూడా తెరపైకి తెచ్చారు. వాస్తవానికి భారత్ యుఏఈ మధ్య పూర్తిస్థాయి ఉమ్మడి రక్షణ ఒప్పందం లేదు. 2003 నుంచి భారత్ యుఏఈ మధ్య రక్షణ సంబంధాలు వేగంగా విస్తరించాయి. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో ఇరు దేశాల సైనిక సాంకేతికత, ఉమ్మడి ఉత్పత్తి, సముద్ర భద్రత, ఉగ్రవాద నిర్మూలన లక్ష్యాలుగా స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ సంతకాలు చేశాయి.
ఒకప్పుడు ఇరాన్ బ్రదర్స్ గా పిలువబడ్డ సౌదీ, యుఏఈల మధ్య విదేశాంగ విధానంలో వ్యత్యాసాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. యెమెన్ అంతర్యుద్ధంలో సౌదీ అరేబియా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. కానీ యుఏఈ మాత్రం వేర్పాటువాద సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అండగా నిలుస్తోంది. ఇది ఇరు దేశాల ప్రత్యక్ష విభేదాలను బయటపెట్టింది. మక్కా రక్షణ ఒప్పందం కేవలం 3 దేశాల సైనిక కలయిక మాత్రమే కాదు. పశ్చిమాసియాలో సరికొత్త వర్గపోరుకు ఇది నాంది. ఒకవైపు టర్కీ, పాకిస్తాన్ల అండతో కొత్త ఇస్లామిక్ రక్షణ కూటమిని సౌదీ అరేబియా నిర్మించుకుంటోంది. మరోవైపు భారత్, ఇజ్రాయెల్ వంటి అంతర్జాతీయ శక్తులతో యుఏఈ భద్రతా బంధాన్ని పటిష్టం చేసుకుంటోంది. ఈ రెండు గల్ఫ్ అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు సాంప్రదాయ గల్ఫ్ ఐక్యతను సమాధి చేసేలా కనిపిస్తోంది. ఒకప్పుడు ఐరన్ బ్రదర్స్గా కనిపించిన సౌదీ అరేబియా, యుఏఈ మధ్య ఇప్పుడు అదే స్థాయి నమ్మకం కనిపించడం లేదు. మక్కా ఒప్పందంతో సౌదీ, పాకిస్తాన్, టర్కీలతో కొత్త రక్షణ అక్షాన్ని బలోపేతం చేస్తుంటే యుఏఈ మాత్రం భారత్, ఇజ్రాయెల్తో తన వ్యూహాత్మక బంధాలను మరింత పదిలం చేసుకుంటోంది. అంటే ఇది కేవలం ఒక రక్షణ ఒప్పందంపై వచ్చిన అభ్యంతరం కాదు, గల్ఫ్లో మారుతున్న శక్తి సమీకరణాలకు సంకేతం. మరి ఈ విభేదాలు ఎంత దూరం వెళతాయి? సౌదీ, యుఏఈ మైత్రికి శాశ్వతంగా గండిపడుతుందా, లేక ప్రాంతీయ ప్రయోజనాల కోసం మళ్ళీ ఒక్కటవుతారా? మక్కాలో మొదలైన ఈ రక్షణ కూటమి చివరికి గల్ఫ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న.